హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం టాప్లో లాంటి టేస్ట్తో సమోసాలని తయారు చేసుకుందాం. ముందుగా బంగాళదుంపల్లో కొంచెం ఉప్పు వేసి బాగా ఉడకపెట్టుకోవాలి. క్యారెట్, క్యాప్సికమ్, ఉల్లిపాయలు, బీన్స్ కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఉడికించుకున్న బంగాళదుంపలకి తొక్క తీసి బాగా మెత్తగా మెదుపుకోవాలి. మెదుపుకున్న బంగాళదుంపల్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, బీన్స్, క్యాప్సికమ్, ఉల్లిపాయలు, పచ్చి బఠానీ, గరం మసాలా, ఉప్పు, కారం వేసి బాగా కలుపుకోవాలి. బంగాళదుంప మిశ్రమంలోనే కొంచెం కొత్తిమీరని కట్ చేసుకొని వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. కొంచెం మైదా పిండిలో కొంచెం వాటర్ పోసుకొని బాగా జారుగా కలుపుకోవాలి. మైదా పిండి మిశ్రమం షీట్లు అంటించుకోవడానికి ఉపయోగపడుతుంది. సమోసా షీట్లు తీసుకొని వీడియోలో చూపించిన విధంగా సమోసాలు చుట్టుకుంటూ మైదా పిండి మిశ్రమాన్ని అప్లై చేసుకుంటూ స్టఫ్ని ఫిల్ చేసుకోవడమే. నేను సమోసా షీట్లని బయట నుంచి తీసుకొచ్చాను. డీమార్ట్లో కూడా దొరుకుతాయి ఇవి. మీరు అనుకోవచ్చు, షీట్లు బయట కొనుక్కొచ్చే బదులు సమోసాలే కొనుక్కొచ్చుకొని తినొచ్చు కదా అని. కానీ లోపల స్టఫ్, వాళ్ళు వాడే ఆయిల్ ఎలా ఉంటుందో తెలియదు కదా. అవి మనం ఫ్రెష్ ఆయిల్, ఫ్రెష్ స్టఫ్ చేసుకుంటాం కదా. ఇంకొక ఈజీ మెథడ్లో సమోసాలని చుట్టడం చూడండి. ముందుగా ఒక ప్లేట్ తీసుకొని అందులో సమోసా షీట్ పెట్టుకోవాలి. ఎడ్జ్ని వీడియోలో చూపించిన విధంగా మడుచుకొని మైదా పిండి అప్లై చేసుకోవాలి. పిండి అప్లై చేసుకున్న దాన్ని ఇంకొక వైపుకు మడుచుకోవాలి. పైకి తీస్తే మధ్యలో షేప్ వస్తుంది. అందులో స్టఫ్ను పెట్టుకొని మళ్ళీ ప్లేట్లో పెట్టుకొని మైదా పిండి మిశ్రమం అప్లై చేసి సమోసాలా రోల్ చేసుకోవడమే. ఆ రెండు పద్ధతుల్లో ఏ పద్ధతి నచ్చితే ఆ పద్ధతిలో అన్ని సమోసాలని చుట్టి పక్కన పెట్టుకోండి. స్టవ్ పై కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని బాగా హీట్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిందో లేదో చెక్ చేసుకొని ఆయిల్లో ఒక్కొక్క సమోసా వేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఒకవైపు కాల్చుకొని రెండో వైపుకు తిప్పుకొని మంచి రంగు వచ్చే వరకు కాల్చుకోవాలి. సమోసాకి రెండు వైపులు బంగారు కలర్ వచ్చిందంటే సమోసా బాగా ఫ్రై అయినట్టు లెక్క. వాటిని తీసి ప్లేట్లో పెట్టేసుకోవడమే. అంతే, ఈజీ, టేస్టీ, సింపుల్ సమోసా రెడీ. సమోసాని తుంచి చూద్దాం దాని లోపల స్టఫ్ ఎలా ఉడికిందో. చూసారా, చాలా చక్కగా వచ్చింది. సమోసాలని పిల్లలకి సాస్ వేసి సర్వ్ చేయడమే. చాలా ఇష్టంగా తింటారు. వీడియో మీకు నచ్చినట్లయితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి.